భారతీయులకు గోల్డ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేల ఏళ్ల క్రితం రోమన్ సామ్రాజ్యానికి పట్టు, మిరియాలు ఎగుమతి చేసి బంగారం తెచ్చుకున్నాం. బ్రిటిష్ టైంలో బట్టలు, టీ పొడి, సుగంధ ద్రవ్యాలు అంటే స్పైసెస్ ఇచ్చి గోల్డ్ దిగుమతి చేసుకున్నాం. ఇండియాలో ఏటా 600 నుండి 700 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ అవుతుంది. సో దీనికోసం 40 నుండి 50 బిలియన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు చేస్తున్నాం. అయితే ఇదేం వేస్ట్ ఖర్చు కాదు. ఈ బంగారం మన దేశ సంపదలో భాగం. బట్ ఈ డాలర్లు వృధా అవుతున్నాయని 2015లో మోదీ ఒక ప్లానింగ్ లేని ఒక క్రేజీ స్కీమ్ తీసుకొచ్చారు. అదే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్. ఈ పిచ్చి ఆలోచన వల్ల ఇప్పుడు దేశానికి ఎంత నష్టం వచ్చిందో వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు స్కీమ్ లాజిక్ ఏంటంటే, మీరు ఒక తులం బంగారం కొనాలనుకుంటే ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతే అమౌంట్తో మోదీ గవర్నమెంట్ దగ్గర గోల్డ్ బాండ్ కొనొచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనకుండా పేపర్ బాండ్ కొంటే 8 ఏళ్ల తర్వాత గోల్డ్ రేట్ ఎంత పెరిగితే అంత డబ్బు ఇస్తారు. ప్లస్ అదనంగా ఎవ్రీ ఇయర్ 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇస్తామన్నారు. ఉదాహరణకు ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 250 రూపీస్ చొప్పున 8 ఏళ్లకు 2,000 రూపీస్ వడ్డీ వస్తుంది. సో ఈ ఆశతోనే 2015 నుండి 2025 వరకు జనాలు నమ్మి ఏకంగా 147 టన్నుల బంగారానికి సమానమైన బాండ్స్ కొన్నారు. అంటే దాదాపు 72,274 కోట్లు తెచ్చి మోదీ గవర్నమెంట్ చేతిలో పెట్టారు. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ రేట్స్ అనూహ్యంగా మనం ఎవ్వరూ ఊహించిన రేంజ్లో పెరిగిపోయాయి. అప్పుడు జనాలు 72,274 కోట్లు పెట్టుకున్న ఆ 147 టన్నుల బంగారం వాల్యూ ఇప్పుడు 2,08,859 కోట్లకు చేరింది. దీనికి అదనంగా గవర్నమెంట్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ 14,522 కోట్లు. అంటే మొత్తం కలిపి జనాలు బాండ్స్ మెచ్యూరిటీ అయ్యాక మోదీ గవర్నమెంట్ నుండి తిరిగి తీసుకోవాల్సిన అమౌంట్ 2,23,381 కోట్లు. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే, జనాలు ఇచ్చిన 72,274 కోట్లకు ఇప్పుడు ఇవ్వాల్సిన 2,23,381 కోట్లకు మధ్య ఉన్న డిఫరెన్స్ అక్షరాల 1,51,108 కోట్లు. ఈ భారీ నష్టం భారం మోదీ జోబు నుండి పడుతుందా? లేదు, పన్నులు కట్టే సామాన్య ప్రజల మీద పడుతుంది. మోదీ చేసిన ఈ పిచ్చి ఆలోచన వల్ల దేశం అడ్డంగా 1.5 లక్షల కోట్లకు పైగా నష్టపోయింది. వచ్చే 8 ఏళ్లలో గోల్డ్ రేట్లు ఇంకా పెరిగితే ఈ నష్టం మరింత దారుణంగా పెరుగుతుంది. ఒకవేళ మోదీ ఈ బాండ్లుగా వదిలేసి ప్రజలను వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేస్తుంటే జనాలు ఆ 72,274 కోట్లతో నిజమైన బంగారం కొనుక్కునేవారు. ఆ 147 టన్నుల ఫిజికల్ గోల్డ్ ఇప్పుడు దేశంలోనే ఉండేది. అది మన జాతీయ సంపదలో భాగమయ్యేది. కానీ మోదీ పుణ్యమాని దేశానికి రావాల్సిన బంగారం రాలేదు. దట్టు దేశ ప్రజల జోబుల నుండి ట్యాక్స్ మనీ నుండి 1,51,108 కోట్ల భారీ నష్టం జరిగింది. ఈ తప్పును, ఈ ఘోరమైన ఫెయిల్యూర్ని లేటుగా తెలుసుకున్న మోదీ టీం గప్చుప్గా 2025 నుండి ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ను పూర్తిగా ఎత్తేసింది. స్కీమ్ సూపర్ హిట్ అయితే ఎందుకు క్లోజ్ చేస్తారు? అటప్లోప్ అయ్యి దేశాన్ని ముంచేసింది కాబట్టే కదా. కొంతమంది మేధావులు అంటారు, బంగారం మీద పెట్టే పెట్టుబడి దేశ ప్రగతికి ఉపయోగపడదని. అది నిజమే కావచ్చు. బట్ గవర్నమెంట్ వ్యాపారస్తుల మీద వేసే అనవసరమైన పన్నులు, చట్టాలు, లంచాలను అదుపులో పెడితే బిజినెస్ లాభాలు పెరుగుతాయి. అప్పుడు జనమే గోల్డ్ కొనడం తగ్గించి వ్యాపారాలు ఇన్వెస్ట్ చేస్తారు. అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన స్కీమ్స్ తెచ్చి దేశాన్ని అప్పుల పాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేసి మోదీ ప్రభుత్వాన్ని కడిగి పారేయండి.